హాయ్ అండి, వెల్కమ్ టు సౌజీశ్రీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. ఈరోజు మనం మాగ చేపలు ఇగురు ఎలా పెట్టుకుందామో చూద్దామండి. మనం పులుసు ఎలా పెట్టుకోవాలో చూసాం. ఈరోజు మనం ఇగురు ఎలా చేసుకోవాలో చూసుకుందామండి. కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్దామండి. ఇదిగోనండి, ఈరోజు మనం మాగలు ఇగురు ఎలా చేయాలో చూద్దాము. అందుకోసంగా నేను మాగలు తీసుకున్నానండి. ఇవి 100 రూపీస్వి. మాకు ఇక్కడ వైజాగ్లో సముద్రం ఉన్నా కూడా మాకు ఎంత రేటుగానే ఉంటాయండి. మీ ప్రాంతంలో ఎలా ఉంటాయో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలండి. ఈ మాత్రం సైజు ఉల్లిపాయలు నేను ఒక 4 తీసుకున్నాను. అలాగే టమాటా, ఒక పెద్ద సైజు టమాటా హాఫ్ ఏమో మిక్సీ పట్టుకుంటాను, ఇంకో హాఫ్ ఏమో చిన్న పీసెస్ కింద తరుక్కున్నాను, మధ్యలో వేస్తానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర తరుగు, పచ్చిమిరపకాయలు. ఇగురు కూర కదండి, అందుకనేసి ఈ విధంగా తరుక్కున్నాను పచ్చిమిరపకాయలు. ఇదిగోండి, ఉల్లిపాయ ముద్ద చేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు తీసుకున్నాను. స్టవ్ మీద కళాయి పెట్టుకొని తగినంత నూనె పోసుకోవాలండి. అంటే కొంచెం నాన్ వెజ్ కర్రీ కదండి, ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. అయ్యి బాబా ఎంత నూనె వేసింది ఏంటని అనుకోకండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ మాత్రం మెంతులు, కొంచెం పసుపు వేసుకొని వేయించుకోవాలండి. తర్వాత ఉల్లిపాయ ముద్ద, బాగా వేయించుకుందాం. ఈ విధంగా పచ్చిమిరపకాయలు వేసుకొని ఉల్లిపాయలు బాగా వేగేంత వరకు వేయించుకుందాం ఉల్లి ముద్ద. ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్ వేసుకుందాము. నేను ఇందాక ఫిష్ మ్యారినేట్ చేసినప్పుడు ఫిష్ మట్టుకే వేసానండి. ఇప్పుడు కర్రీకి సరిపడినట్టు వేస్తున్నాను సాల్ట్. ఉల్లిపాయ ముద్ద అంతా బాగా వేగేంత వరకు వేయించుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కూడా వేస్తున్నాను. ఆల్రెడీ హాఫ్ టమాటా ఉల్లిపాయ ముద్దలో వేసాను. ఇప్పుడు ఇంకో హాఫ్ టమాటా పీసెస్ కింద కట్ చేసి వేస్తానన్నాను కదా, ఇప్పుడు వేసాను. ఇవి బాగా వేయించుకుందాం టమాటా మెత్తబడేంత వరకు. ఇదిగోండి, ఇప్పుడు దీంట్లోకి తగినంత కారం కూడా వేస్తున్నాను. మీ టేస్ట్కి తగినట్టుగా కారాన్ని వేసుకోండి. ఈ టైంలో కరివేపాకును వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. కరివేపాకు వాసన అంతా కూడా కూరకు పడుతుంది. ఇదంతా వేగడానికి మరొక 5 మినిట్స్ టైం పడుతుంది. వేగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలా వేసుకుందాం. ఇప్పుడు ఫిష్ వేసి కలుపుకుందాం ఒకసారి. ఫిష్కి మసాలా అంతా కూడా పట్టేలాగా ఒకసారి కలుపుకుందాం. ఇది సముద్రం చేప కదండి, అంత త్వరగా ఏం విరిగిపోదు. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకుందాం.
ఇప్పుడు ఒక్కసారి మూత తీసుకొని చూసుకుందాం అండి. ఎక్కడ అడుగట్లే చూసారు కదా. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం కూరకు సరిపడినట్లుగా. గ్రేవీ కర్రీ కదండి, అందుకని వాటర్ వేసుకుందాం. ఎక్కువగా కలిపేకండి పెద్దగానే, ఇంక విరిగిపోతాయి. ఇప్పుడు చేపకు కొంచెం నీళ్ళు తక్కువే పడతాయండి, చికెన్ అయితే ఎక్కువ పడతాయి. కానీ చేపకు వాటర్ ఎక్కువైతే పాడైపోతుంది, బాగా ఉడికిపోయి. ఇప్పుడు దీన్ని ఇంకా గరిటె పెట్టి కలపకూడదండి, క్లాత్ పెట్టి ఇలా అనుకోవడమే. సరే, గ్రేవీ అంతా మిక్స్ అయ్యేలాగా పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర వేస్తానండి, ఒకసారి తీసి చూసుకొని. దగ్గర పడిపోయింది కదా. ఒక 5 minutes నుంచి స్టవ్ ఆఫ్ చేసేస్తాను. కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇంకా వేడికి కొంచెం ఇంకా దగ్గర పడుతుంది. ఇదిగోండి, చేపల ఇగురు రెడీ అయిపోయింది. మాగ చేపల ఇగురు రెడీ అయిందండి. ఈ విధంగా మీరు కూడా ప్రిపేర్ చేసుకుని మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఇన్ మై కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ అండి, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఇంకోండి, ఇప్పుడు నేను మీకోసం టేస్ట్ చేసి చూస్తున్నాను చేపల ఇగురు ఎలా వచ్చిందన్నది. చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి. ఇప్పుడు చేప ముక్కను కూడా తీసుకుని చూద్దాం. దీనికి పెద్దగా ముళ్ళే ఉండవండి, ఒకటే ముళ్ళు ఉంటుంది. చాలా బాగుందండి, చాలా టేస్ట్గా ఉంది, బాగా కుదిరిందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. చూసారు కదండి ఇగురు ఎలా ప్రిపేర్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ అండి, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.